కలర్ థియరీ. పైన కనిపిస్తున్న రెండు డిజైన్స్ కూడా సేమే, బట్ ఒకటి ప్రీమియం గా క్లీన్ లుక్ లో ఉంటే ఇంకొకటి చూడటానికి ఆక్వర్డ్ గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ కలర్ కాంబినేషన్స్. యాజ్ అ వీడియో ఎడిటర్ గా రైట్ కలర్ కాంబినేషన్స్ ఎలా పిక్ చేయాలో తెలియాలంటే కలర్ హార్మోనీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకుంటే నువ్వు ఎప్పటికీ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అవ్వలేవు. బట్ అసలు ఈ కలర్ హార్మోనీ అంటే ఏంటి? కలర్ హార్మోనీ అంటే కలర్స్ ని కరెక్ట్ గా పేర్ చేయడం. అలా చేయడం వల్ల కలర్స్ అనేవి బ్యాలెన్స్డ్ అండ్ క్లియర్ గా కనిపిస్తాయి. ఇది డిజైన్ ని ఈజీ టు అండర్స్టాండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కలర్ హార్మోనీని మెయిన్ గా 5 టైప్స్ లో డివైడ్ చేయొచ్చు. కలర్ వీల్ లో ఆపోజిట్ సైడ్స్ ఉన్న కలర్స్ ని యూజ్ చేసి హై కాంట్రాస్ట్ బిల్డ్ చేయడాన్ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటాము. ఒక కలర్ లో ఉన్న డిఫరెంట్ షేడ్స్, టింట్స్ అండ్ టోన్స్ ని యూజ్ చేసి క్లీన్ అండ్ కన్సిస్టెంట్ విజువల్ లుక్ ఇచ్చేవి మోనోక్రోమాటిక్ కలర్స్. కలర్ వీల్ లో సైడ్ బై సైడ్ ఉన్న కలర్స్ యూజ్ చేసి నేచురల్ అండ్ స్మూత్ లుక్ ఇచ్చేవి అనలాగస్ కలర్స్. ఒకవేళ కలర్ వీల్ లో ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండి ట్రయాంగిల్ ఫామ్ చేస్తే 3 కలర్స్ ట్రయాడిక్ కలర్స్ అండ్ 2 కాంప్లిమెంటరీ పేర్స్ ఉన్న 4 కలర్స్ రెక్టాంగిల్ ఫామ్ చేస్తే టెట్రాడిక్ కలర్స్. కలర్ హార్మోనీలో కలర్స్ ని కరెక్ట్ గా పేర్ చేయడం వల్ల వ్యూవర్ కి డిజైన్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. అలా అని కలర్స్ ని కరెక్ట్ గా పేర్ చేస్తే సరిపోదు. యాజ్ ఎ వ్యూవర్ గా కలర్స్ మనలో ఎలాంటి ఫీల్ క్రియేట్ చేస్తాయో కూడా చాలా ఇంపార్టెంట్. అదే కలర్ సైకాలజీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.